చదువు నేర్పే గురువు దేవుడితో సమానం అంటారు. అట్లాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అలాంటి అన్నాన్ని, మధ్యాహ్న భోజన పథకాన్ని, వాళ్ళకిచ్చే పుస్తకాల్ని గాడిద గుడ్లతో పోల్చాడు ఓ మహానుభావుడు. ఆయనెవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. గరికపాటి వారు. ఆయన ప్రవచనకారుడిగా ప్రపంచ ప్రసిద్ధుడు. అలాంటి వ్యక్తి నోటి నుంచి ఇట్లాంటి మాటలు రావడం అనేది సమాజం మొత్తం విస్మయంతో చూస్తోంది. షాక్‌లో ఉంది. ఎందుకంటే పేద పిల్లలు, పసిపిల్లలకి అన్నం పెట్టడాన్ని తప్పు పట్టడం అనేది మరి ఏ ధర్మమో, ఏ విధమో ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ ఆయన పొరపాటున అన్నానని ఒప్పుకుంటాడేమోనని ఎదురు చూశారు ఇంతవరకు. ఆయన అది కూడా ఇంతవరకు ఖండన కాకపోను ఆయన మాటల్ని వక్రీకరించారు అంటే ఇంకో వక్రీకరణ కూడా ప్రసార మాధ్యమాల్లో వస్తుంది. మరి ఈ నేపథ్యంలో మన ఫైర్ బ్రాండ్ గురువుగారు మనతో ఉన్నారు, బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. సో మరి వారిని అడిగి ఆయన వ్యాఖ్యలు మంచికా చెడుకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. సో గురుగారు ఏంటి అంటే ఆయన వయసు మళ్ళడం వల్ల ఏమన్నా వాచాలత్వం అట్లాంటిది వచ్చిందనుకోవాలా గరికపాటి వారికి? సహజంగా వయస్సు వస్తున్న కొద్దీ చాదస్తం పెరుగుతుంది, ముదరష్టం పెరుగుతుంది. ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య బిడ్డలే వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసే విషయమే, నేనేం కొత్తగా చెప్పక్కర్లా. రైట్. ఈ గరికపాటి అనబడేటటువంటి వ్యక్తి మీద కొన్నాళ్ల క్రితం వరకు నాకు అపారమైన గౌరవం ఉండేది, అపారమైన గౌరవం. కాకపోతే ఈ గరికపాటి చాగంటికి ఏ పాటి, పోనీ ఏమన్నా ఘనాపాటి అంటే కాదు, ఘనాపాటియే కదా, ఏమీ కాదు. చాగంటి వారి యొక్క ప్రవచనాల విధానంలో ఆయనకి ధీటుగా పోటీగా రావాలని పడిన శ్రమ అంతా ఇంత కాదు. కానీ ఎంత చేసినా ఎవరూ దేకట్లేదు, పైకి రావాలి, 10 మందికి తెలియాలి. అప్పుడు ఆయన విధానం మారిపోయింది. ఆ విధానం ఎలా అనిపించిందంటే, నా మనసుకి తెలిసింది, నేను గ్రహించింది చెప్తున్నా. నన్ను ఇప్పుడు తిట్టుకు తెచ్చినా నేనేం చేయలేను అనుకో. ఒక కోటా శ్రీనివాసరావు, ఒక బాబు మోహన్, ఒక బ్రహ్మానందం, ఒక బట్టల సత్య అంటే మల్లికార్జును, ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఒక ఎంఎస్ నారాయణ, వీళ్ళ మాండలికాలని, వీళ్ళ విధానాలని, వీళ్ళ చతురోక్తుల్ని, ఎల్బి శ్రీరామ్ గారి యొక్క పట్టుని ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి తీసి ఆ కంటెంట్ని గరికపాటి వారు మొదలుపెట్టారా అనిపించింది. ఆ మాటల విధానం, ఆ వాడే మాటలు, ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే మీ పొంద, మీ శార్థం ఏమొచ్చి వస్తుంది, అట పోతుందా, ఇట ఉందా, ఎక్కడా లేదు. కానీ గరికపాటి మాట్లాడతారు. ఇప్పుడు జనాభా అంతా ఇది ఒక కొత్త కంటెంట్ అయినా గరికపాటి అనబడే వ్యక్తి మీద ఉన్న గౌరవం ఒక సమయం తర్వాత అధపాతాళానికి వెళుతూ వస్తుంది. లేకపోతే ఆసేతు హిమాచలమంతటి ఉన్నతత్వం, వ్యక్తిత్వం, అనన్యమైన కీర్తి ప్రతిష్ట, హిమాలయ ఎవరెస్ట్ శిఖరాలని మించి యావత్ ప్రపంచానికంలోనూ ఒక గొప్ప వ్యక్తిగా చాటపడ్డ మెగాస్టార్ చిరంజీవి గారిని సభావేదిక మీద సోదరీమణులు వచ్చి అడిగారని ఫోటో ఇస్తుంటే ఆయననే ఆక్షేపించి ఉంటే నేను వెళ్ళిపోతా అనంటే అక్కడే తెలిసిపోలా జ్ఞాన శూన్యత ఎంత ఉందో. అక్కడ తెలిసిపోలేదా? ఆ రోజు తర్వాత వరుస పెట్టి అందరూ దుయ్యబట్టారుగా, మాట్లాడారుగా, అయిపోయింది. ఆ రోజే చచ్చిపోయింది, నీ మంట కలిసిపోయింది, నీ గౌరవం అంతా. ఏనుగు గురించి ఎలక మాట్లాడింది, ఏనుగు గురించి ఎలక మాట్లాడింది. ఇప్పుడు గరికపాటి మీద 1000 రెట్లు బెటర్, 1000 రెట్లు కాదు 1,00,000 రెట్లు బెటర్ చిరంజీవి. తనకి తానుగా శ్రమించి, తనకి తానుగా నేర్చుకొని, తనకి తానుగా ఉద్యుక్తుడై డాన్సు చేశాడో, డైలాగు చెప్పాడో, నటించాడో, దర్శకుల చేతిలో ఒక బంకమట్టిగా మారి ఏ దర్శకుడు తనకి ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మ చేసుకొని బాహ్య ప్రపంచంలో చూపించగలిగాడు. నీ బొమ్మ నువ్వేం చేసి చచ్చావు? భారతం, భాగవతం, రామాయణం పుస్తకాలు, వీటిలో ఉన్నదేగా నువ్వు చెప్పింది. నువ్వు కొత్తగా ఏం చెప్పి చచ్చావు? వక్ర భాషలు ఇచ్చాడుగా. కొత్తగా ఏం చెప్పి చచ్చావు? వక్ర భాషలో, ఆ పిండాకుడు భాషలో, పుస్తకాల్లో ఉన్నది నువ్వు చెప్పావు. నువ్వు సొంతంగా చెప్పి చచ్చేదే ఉంది. కానీ చిరంజీవి అలా కాదు. నువ్వు చిరంజీవిని అన్నావు. ఇక్కడ ఎవరు జ్ఞానశూన్యులో తెలుసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఇప్పుడు గరికపాటి గారి మీద
అభిమానం ఏదైతే ఉందో అది ఆయనే పోగొట్టుకున్నాడు. సరే అది పోయింది పో, తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ కంటెంట్ ఇద్దరు పెళ్ళాలి, దాని మీద ఒక రచ్చ, అది పోయింది పో, తర్వాత ఇంకొకటి. ఇప్పుడు ఈ విద్యార్థి యొక్క కంచంలో భోజనం నీకేం అన్యాయం చేసింది? ప్రభుత్వం, పార్టీలు అనవసరం మనకి, ప్రభుత్వం పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం, అలాగే యూనిఫామ్ల పథకం, అలాగే వాళ్ళకి పుస్తకాలు, అలాగే ఆహారం అనే దాంట్లో ఒక మంచి బలాన్ని ఇచ్చే కోడిగుడ్డు ప్రభుత్వం ఇస్తోంది, వాళ్ళు పొందుతున్నారు. నీకెందుకు ముడ్లో మంట? నీకెందుకయ్యా? నిన్నేమన్నా అడిగారా? నువ్వేమన్నా డబ్బులు ఇస్తున్నావా? పిల్లికి బెచ్చం పెట్టని నువ్వు ప్రభుత్వం గురించి మాట్లాడతావా? మాట్లాడచ్చా? అసలు అవసరమా? పైగా దీనికి తోడు వీడెళ్ళి శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు. నీకు 2 భార్యలు ఉన్నారని చెప్పి నువ్వు 2 శోభనాలు చేసుకున్నావని చెప్పి ప్రతివాడు మాట్లాడతాడా? తప్పు కదా, తప్పు కదా, చాలా తప్పు కదా. సో ఇక్కడ పేద అంటే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇప్పుడు? అంటే నువ్వు చెప్పావని ప్రభుత్వం మానేయాలా? నువ్వు చెప్పావని ప్రభుత్వం మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటి? అసలు అది ప్రభుత్వాల పనే కాదంటున్నాడు. అదే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది? మహిళామణులకి ఒక చేయూతనిస్తోంది, నిరుద్యోగులకి ఒక చేయూతనిస్తోంది, పేద విద్యార్థులకు ఒక చేయూతనిస్తోంది. ప్రభుత్వం తన పని చక్కగా చేసుకుంటూ పోతే నిండైన పాలకుండలో గరికపాటి లాంటి ఉప్పురాయి పడిందా అనిపించింది. నిండైన పాలకుండ లాంటి ప్రభుత్వ పాలనలో గరికపాటి లాంటి ఉప్పురాయి పడిందా అనిపించింది. ఏం అవసరం? పైగా ఈయన వస్తే అందరూ తప్పుకోవాలి అంటే ఏదో అంటరాని వాళ్ళలాగా అందరినీ పక్కకి జరగండి అని చెప్పి అన్నాడు. అది ఎంత తప్పు? అది ఎంత తప్పు? నువ్వు దిగొచ్చావా? నువ్వేమన్నా దిగొచ్చావా? అరే మా బ్రాహ్మణ్యంలో మమ్మల్ని గొప్పగా చూస్తారు, కానీ వీళ్ళెవరూ లేకపోతే మా పనులు కావే. ఇదివరకు ఫోన్స్ లేవు, రే ఆ పాలేరుని పంపించి వాడు ఉన్నాడో లేదో చూడు, తొందరగా పనికి రమ్మని చెప్పి మనిషిని పంపించేవాళ్ళు, గుమ్మం బయట నుంచి అడుక్కునేవాళ్ళు, అయ్యగారు పనికి రమ్మంటున్నారు అని. ఇవాళ ఫోన్లు వచ్చాయి, పనమ్మాయి రాబోతే ఫోను, మంగళవాడు రాబోతే ఫోను, వడ్రంగివాడు రాబోతే ఫోను, డ్రైవర్ రాబడితే ఫోను. ఎందుకు? మేము లేకపోతే వాళ్ళు లేరు అని ఎందుకు బతకట్లే ఎవడైనా? ఈ కులమత ఘర్షణలు అనేవి ఇలాంటి ఛాందసవాదుల వల్లే వస్తాయి. మాట్లాడొచ్చా పేద విద్యార్థుల గురించి నువ్వు? ఎంత తప్పది అంటే దీని మీద ఏమన్నా వేరే ఏమన్నా కుట్ర లాంటిది ఏమన్నా కోణం? నా పిండాకుడు ఏం కుట్ర ఉంటుంది ఇందులో? దేనికి? ఈ రాజకీయ పరమైనటువంటి విధానాలు దీనికి ఆపాదించడం కరెక్ట్ కాదని నా భావన. రైట్. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, వాళ్ళు చెప్పారనుకో, ఈయన ఏమనాలి? తప్పు, నేను అట్లా మాట్లాడకూడదు, నేను 4 మంచి మాటలు చెప్పుకుంటూ పద్మశ్రీ స్థాయి దాకా వెళ్ళాను, అలాంటి నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పాలి. అసలు నువ్వే అలా మాట్లాడితే ఏమిటి దాని అర్థం? పేద పిల్లలకు పుస్తకాలు ఇస్తే కూడా ఈయనకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాల. అంటే ఒకటి తనని మర్చిపోతున్నారు అనే భావన కలిగిందేమో, ఇక తన విధానం పడిపోతోందనే భయం కలిగిందేమో, అందుకే అలా మాట్లాడారేమో. ఒక్కటి మాత్రం నిజం, గరికపాటి వారు వారి గౌరవాన్ని వారే కించపరుచుకున్నారు. ఆనాడు చిరంజీవి గారిని అన్నారు, తర్వాత భార్యలకి ఆస్తి పంపకాల్లో అన్నారు, తర్వాత అంటరాని వాళ్ళు అన్నట్టుగా వచ్చిన వాళ్ళని చూశారు. ఇప్పుడు పేద విద్యార్థుల మీద పడి బ్రతుకుతున్నారు. రేపు ఇంకేం ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా మాట్లాడతాడు ఆయన. ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా మాట్లాడతాడు ఆయన. మాట్లాడతాడు. ఏం అవసరం? ఎవరన్నా ఒక ఆమె వెళ్ళివరే నీ విప్పుకు తిరుగుతారా, ఇష్టమైతే చూడు, లేకపోతే కళ్ళు మూసుకు దొబ్బే అంటుంది, నీ పరువేమవుతుంది? ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏమిటంటే నలుగురితో నారాయణ అన్నట్టుగా నలుగురితోనూ చక్కగా సన్నిహితంగా స్నేహభావంతో ముందుకెళ్ళాలి తప్ప నేనే పెద్ద పోటుగాడిని అన్నట్టుగా మాట్లాడితే అది ఏదో ఒక రోజు ఆ పోటు మామూలుగా పొడవదు, అదే వెన్నుపోటు లేవకుండా పొడుస్తుంది. 100%. ఇది తెలుసుకోవాలి. కాబట్టి పేద విద్యార్థులకి పెట్టే అన్నం మీద, పేద విద్యార్థులకి ఇచ్చే యూనిఫామ్ల మీద, చివరికి పేద విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇచ్చే ఆ కోడిగుడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్హత లేదు, ఆలోచన ఉండకూడదు. అటువంటిది ఈయన మాట్లాడాడు అంటే కాదు గురుగారు. నాకు డౌట్ ఏంటంటే పేద పిల్లలు అంటే గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళంటే మామూలుగా దళితులు లేదంటే బీసీలు చిన్న చిన్న వర్గాల వాళ్ళే ఉంటారు కదా. అంటే బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళందరూ ఈయన చెప్పేది వినాలని ఏమన్నా ఆ మైండ్ సెట్ ఇంకా ఈయనకి ఇవ్వలేదని ఏమన్నా బాధగా ఉందేమో ఆయనకి. రోజు గుడ్డోడు పంపించలేదని బాధపడుతున్నాడేమో. ఎందుకు వచ్చిన గోల? అసలు ఇక్కడ ఏమిటన్న బ్రాహ్మలేంటి గడిది గుడ్డేంటి అన్న. ఇవాళ సరస్వతి కటాక్షం కలిగిన వాడు స్టేట్ ఫస్ట్ వస్తున్నాడు, అంతే.
సరస్వతి కటాక్షం కలిగిన వాడు. అంటే అది నచ్చట్లేదా గరికపాటికి? ఏముంది ఇప్పుడు ఆ మనిషి చెప్తున్నానుగా, గరికపాటి కాస్త మరి గరిక అనబడే విధంగా విలువలు పడిపోయినాయి. ఉమ్. గరికపాటి వారి యొక్క విలువ గరిక కన్నా హీనమైపోయింది. ఆ గరిక గజేంద్రుడికి ఆహారం అవుతోంది. ఈ గరిక తినడానికి కూడా వీలు లేకుండా పోతోంది. దౌర్భాగ్యం నాన్న. ఎందుకు మాట్లాడాలి ఇలాంటి మాటలు? ఇక ఇప్పుడు అష్టావధానాలు శతావధానాలు నాకైతే గరికపాటి వారిని చూస్తే మాత్రం ఒక్కటి గుర్తొస్తోంది. 7 సముద్రాలు ఈదిన గజ ఈతగాడు ఇంటి పక్కన బురదగుండలో పడి తెచ్చాట. కరెక్ట్ చెప్పారు. అవును, అలా ఉంది. ఎందుకు ఏడవనా? పద్మశ్రీ అవార్డు వచ్చి కూడా ఇలా అందరితో ఇప్పుడు చూడు 100 పైబడి ఎలా మాట్లాడుతున్నారో ఆ మనిషిని. అవును, అవసరమా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి? తిట్టని నోరు లేదు అసలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాదండి, కోడిగుడ్డు 10 రూపాయలు, పుస్తకాలు 50 రూపాయలు, 100 రూపాయలు అనుకోండి. వీళ్ళు ఒక ప్రవచనానికే వేలకు వేలు తీసుకుంటారే, దానికి దీనికి ఏం సాపత్యం అండి అసలు? అంటే ఇక్కడ చెప్పాను కదా నాన్న, ఏదో ఒక రకంగా కాంట్రవర్సీ చేసుకుని నలుగురిలో వారం తిడతారు, మళ్ళీ మనకి ఫేమ్ వస్తుంది అనుకుంటారుగా కొంతమంది. ఇప్పుడు నిన్ను నన్ను తిట్టారు, ఏమైంది? ఎవరిది ఆగిపోయింది? ఎవరిదన్నా ఆగిందా? కాబట్టి ఆ కాసేపు ఇప్పుడు దురద పుట్టింది నాన్న, గోక్కుంటారుగా. నీకు అర్థమైందా? దురద పుట్టింది, గోక్కున్నారు, వాళ్ళకి పుండు అయింది, మందు రాసుకున్నారు. ఇప్పుడు ఆ పుండు తగ్గేదాకా అనుభవించాల్సిందే ఆ బాధ. అంతే. ఈయన కూడా అంతే. ఇట్లాంటి కామెంట్స్ చేస్తే సమాజంలో అసమానతలు రావా? అగాధం సృష్టించబడదు. మనలో మనం కొట్టుకుంటున్నప్పుడే ఈ సమానత అనేది, హైందవ ధర్మం అనేది చెదలబడుతోంది. మనలో మనమే కొట్టుకు చస్తున్నందుకు ఇతరుల దృష్టిలో చులకన భావం ఉన్నాం. అవును, ఇప్పటికే బ్రాహ్మణ ఆధిపత్యం హిందుత్వంలో అని చెప్పి చాలా మంది నిమ్న కులాల వాళ్ళు వేరే మతాలకు మారిపోతున్న పరిస్థితి. అవును, ఇంకా ఇలాంటి పనులు చేస్తే అడుగంటిపోతారు. అంటే ఎవరో కాదు, మనమే దగ్గరుండి మన వాళ్ళని వెళ్ళగొడుతున్నాం. ఇది గ్రహించాలి. మనమే దగ్గరుండి వెళ్ళగొడుతున్నాం. ఇతర మతాల వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు కాళ్ళు విరగొట్టు, తప్పులేదు. కాళ్ళు విరగొట్టు, తప్పులేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? మన వాళ్ళని కించపరుస్తున్నావు. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు నీకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోతున్నాడు. అంతేగా. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళని ఆపావు, ఏం సాధించావు? నీ వాళ్ళని నువ్వు బయటకు గెంటుతున్నావు. ఇది గ్రహించండి అందరూ. రైట్. ఫైనల్గా గాడిద గుడ్డు అని విమర్శించిన గరికపాటి వారికి మీరిచ్చే గ్రాసం ఏంటి? ఇప్పుడు ఒకసారి అయితే పర్వాలా, 2 సార్లు అయితే పర్వాలా. నువ్వు ఒకరిని చంపినా 100 మందిని చంపినా ఉరిశిక్ష ఒకసారే వేస్తారు, కానీ 100 సార్లు ఉరితాడు తీయరుగా. ఆల్రెడీ పబ్లిక్గా ప్రజలలో ప్రజానీకానికి ఇదిగో నేను ఇది అని ఆయనే గుడ్డలోడు తీసి చూపించాడు. అప్పుడు అందరూ ఉన్నారు, రే మా దగ్గర ఉన్నది అదేరా, నువ్వేం చూపించక్కల్లా, నువ్వు వాక్కునేది అని అంటారు. ఇంతేగా, ఇంతకుమించి ఏమంటారు? కాకపోతే చాగంటి వారిలాగా ఆ కార్యక్రమంలో, ప్రవచనాల విధానంలో, పురాణ ఇతిహాస గ్రంథాలలో, భారత భాగవత రామాయణాలలో ఉన్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియపరిచి మీరు చెప్పదలుచుకున్నది మంచి మాటలతో అందించి మా అందరి మనసులో మీరు చిరస్థాయిగా ఉండేలా, మీ గౌరవాన్ని మీరు కాపాడుకునేలాగా, 10 మందిలోనూ ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రవచన చక్రవర్తి అనే పేరుకు తగినైన మనిషిగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అందరి మనసుని గెలుచుకోవాలని కోరుకుంటూ స్వస్తి పలుకుతున్నారు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు గురుగారు. ఈవెన్ మేము కూడా, ఎందుకంటే ఆయన విద్వత్తు అసామాన్యం, అనన్య సామాన్యం. అలాంటి వ్యక్తికి చిన్న చిన్న దోషాలు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది మా కోరిక. ఇలాంటి విషయాల్లో ఇలాంటి విపత్తులు రాకుండా జాగ్రత్త పడాలంటే వేణుస్వామి గారు బాగా చెప్తారు. ఆయన్ని సంప్రదిస్తే గరికపాటి వారు ఇలాంటి విపత్తులు రాకుండా ఆయన మంచి సలహా ఇస్తారు, దాన్ని పాటించమని చెప్పండి. ఓకే గురుగారు, తప్పకుండా చెప్తాను. నా మాటగా చెప్పండి. తప్పకుండా చెప్తాను. గరికపాటి వారికి చెప్పండి. తప్పకుండా. అట్లాగే ఇంకొకటి ఫైనల్గా గురుగారు, ఇప్పుడు మన చాలామంది ఇతర మతాలను కించపరుస్తున్నారు. లైక్ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు క్రిస్టియన్స్ని గొర్రెలు అంటూ ఇట్లా చేస్తున్నారు కదా. నాకు ఒక డౌట్ ఉంది, వీళ్ళు స్వధర్మం కోసం ఏం చేస్తున్నారు? సరే, పరధర్మాన్ని నిందిస్తున్నారు, స్వధర్మంలో డబ్బులు రావుగా. స్వధర్మం కోసం ఏం చేస్తున్నారు? రావుగా. నువ్వు బయట వాడిని తిడితే డబ్బులు వస్తాయి. బయట వాళ్ళని తిడితేనేగా సాలువాలు, సత్కారాలు, సన్మానాలు, షీల్డ్లు. ఓకే, మనల్ని మనం పొగుడుకుంటే ఎవడిస్తారు? అంత పడపప్పు, అంత పానకం ఇస్తారు. ఏమొస్తుంది ఇంక అంతకన్నా? ఏమి రాదు. డబ్బులు ఎటు నుంచి వస్తాయి ఆ విషయం తెలిసిన తర్వాత ఊరికే ఎందుకుంటారు? ఓకే,
అంతే. నన్ను ఎవరైనా డబ్బు కోసం కాకపోతే దేనికి నాన్న మాట్లాడేది? ఉమ్, నిజంగా నీకు అంత గట్స్ ఉంటే నేను చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నువ్వు ప్రాణాలతో బయటికి రా, ఉమ్, బయట తిరుగు. ఎవరి వల్ల కాదు. ఉమ్, లెట్ అస్ బీ ఇన్ ద ప్రాక్టికల్. రైట్. ఇండియా టీంలో హిందువులే ఉన్నారా? మొన్న గెలిచిన ఇండియా టీంలో హిందువులే ఉన్నారా? ఎందుకుంటారు? కదా. నోట్లో గడ్డి పెట్టాలి ఒక్కొక్కళ్ళకి. ఉమ్, మన భారతదేశం తరపున ఆడే ఏ క్రీడకి సంబంధించిన టీంలోనైనా హిందువులు మాత్రమే ఉన్నారా? లేదుగా. కొంచెం ఆలోచించాలి ఒక్కొక్కళ్ళు. నోట్లో గరిక పెట్టాలి. అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. ఏం మనుషులు, ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశానికి ప్రపంచ కప్పు తీసుకొచ్చిన వాళ్ళు హిందువులే ఉన్నారా? ముస్లింలు లేరా? క్రిస్టియన్స్ లేరా? బ్రహ్మాండంగా. ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఉమ్, ఇతర మతాలను తిడితే మనకి ఉపయోగం, దాన్ని మనం సొమ్ము చేసుకుందాం అనుకునే ఆలోచనని చంపేసి అందరిలో ఒకళ్ళుగా బ్రతకండి. ఉమ్. ఇదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ గురుగారు. సో థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, పండితుడు అనేవాడికి సమాజం పట్ల బాధ్యత, ఒక దయ ఉండాలి. అలా కాకుండా పేదవాడి అన్నం మీద, చిన్నపిల్లల ఆహారం మీద, ఆకలి మీద ఇట్లాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనేది మంచిది కాదనేదే అందరి నిశ్చిత అభిప్రాయం. సో గరికపాటి వారు తన ధోరణి మార్చుకోవాలని గురుగారు ఎలా చెప్పారో మేము అలాగే విజ్ఞప్తి చేస్తున్నాం. చూసే మీరు కూడా కామెంట్ చేయండి, ఈ ఆలోచన కరెక్టా కాదా, గరికపాటి వారు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన పని ఆయన చేసుకుంటే చాలు. అంతే కదా, బ్రహ్మాండం. మిగతా విషయాలు అక్కర్లా. ఆయన పని ఆయన చాగంటి వారిని అనుసరిస్తే చాలు. అబ్బా, బ్రహ్మాండం. చాగంటి వారిని అనుసరిస్తే చాలు. ఒక్కటి ఫైనల్ ఒక మాట చెప్పగలను గురుగారు, వీళ్ళిద్దరూ హిందూ ధర్మ పరిరక్షణకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. కానీ ఓ కన్నుకి కంటి కలక వచ్చింది అంతే. కంటి కలక కాదు నా రెటీనా దొబ్బింది. రెటీనా దొబ్బింది అంతేనా? లేకపోతే ఒకసారి కాదు కదా, 5 సార్లా. ఓకే, 5 సార్లా. ఒక మనిషి నీకు నమస్కారం చేయడానికి వస్తే నువ్వు అవతలకు పో అని అనొచ్చా? ఎంత తప్పు నాన్న, తప్పది. అవును, ఎంత తప్పు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, వారి పని వారు చూసుకుంటూ వారు పంచుతున్న జ్ఞానాన్ని మరింత ఇనుమడింపజేస్తూ ముందుకెళితే మన పురాణ ఇతిహాస గ్రంథాల గురించి మరింత పట్టు వస్తుంది. ఆదిశంకరాచార్యుల వారి గొప్పతనాన్ని మనం మొదలు పెట్టాక అందరూ దుమ్ము దులిపారు. ఎగ్జాక్ట్లీ. మనం మొదలు పెట్టాక అందరూ శుభ్రంగా చీపురు కట్టలు పట్టుకుని బయలుదేరారు. అవును, కరెక్ట్. కొంతమంది ఫినాయిల్ కూడా తీసుకెళ్లారు, ఎస్. కొంతమంది యాసిడ్, కొంతమంది స్పిరిట్ అన్నీ తీసుకుని వెళ్ళారు. ముఖ్యంగా ముందు ఒక మాట చెప్తాను గురుగారు, ఇంకొకటి చెప్పాలి. చిన్నజీయర్ స్వామి గారు ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిది కాదు. అవును. ఒకటి, ఆయన సమ్మక్క సారక్క బిజినెస్ అన్నాడు, మాంసం తినే వాళ్ళు పందులు అన్నాడు. ఇక ఎన్ని కామెంట్స్ చేయాలో రకరకాల వాటి మీద అన్ని కామెంట్స్ చేశాడు. ఆదిశంకరాచార్యుల వాది ఇంకా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. సో మరి ఇలాంటి వ్యక్తిని మరి కరుణాకర్ కేవలం అన్నం తిన్నాను అనే విశ్వాసంతో సమర్థించడం మాత్రం న్యాయం కాదు మిత్రమా. ఇది ముందర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే కరుణాకర్ చెప్పాడు నాకు అన్నం పెట్టాడు ఆయన అని. ఆ విశ్వాసంతో ఆయన ఏది పడితే అది మాట్లాడాడు. నేను మెచ్చుకుంటున్నా కరుణాకర్ని ఆ, ఖచ్చితంగా. కరుణాకర్ నన్ను చిల్లర నా కొడుకు అన్నాడు. ఇంకా కొంత అసభ్యకరమైన విధానంలో మాట్లాడడం జరిగింది. తను కష్టపడి మైకు ముందుకొచ్చి మన ఇంటర్వ్యూని పెట్టి ఒక 100 సార్లు నన్ను అసభ్యకరమైన విధానంలో కొన్ని మాటలు ప్రయోగించి కొన్ని మాటలు మాట్లాడి ఎన్ని చేసినా కరుణాకర్ మీద నాకు ప్రేమే ఉంది. మంచిదేగా. ఎందుకు అంటే తను అలా చెప్పటం వల్ల మన వీడియో ఓ 10,000 మంది చూసుంటారు. తను అలా చెప్పటం వల్ల అసలు ఈ వీడియోలో ఏముంది, అవును, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అవును. సో ఆ ప్రకారంగా మనం అడక్కపోయినా మన గురించి, మన విధానం గురించి, మనం మాట్లాడిన విషయం గురించి మరింత మందికి చేరవేసే బాధ్యత తన భుజాల మీద తీసుకున్నందుకు నేను కరుణాకర్ని మనసారా అభినందిస్తున్నా. ఆ పాత ఇంటర్వ్యూ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, వీలైతే చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక విషయంలో కరుణాకర్ని చూసి బాధపడ్డా. ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే ఒక మహావేదిక, ఒక దాన్ని ఒక సంగ్రామం అనే హిందూ ఐక్యత అని ఒక పెద్ద కార్యక్రమం చేసినప్పుడు ఈ మనిషినే తీసుకుని వెళ్ళి సభలో ముఖ్యమైన అతిథిగా కూర్చోబెట్టినప్పుడు అక్కడ హిందూ ధర్మ పోరాటం కోసం తన ప్రాణాలొడ్డి పోరాడుతున్న కరుణాకర్ అతని బృందాన్ని మొత్తం
కించపరుస్తూ మాట్లాడాడు. ఆ, నువ్వు క్రిస్టియన్తో ఎందుకు గొడవ పడుతున్నావు, నువ్వు క్రిస్టియన్ల జోలికి ఎందుకు వెళుతున్నావు అని ఆ సభలో ఆ వేదిక మీద అందరూ చూస్తుండగా ఆ కరుణాకర్ అనేటటువంటి ధర్మరక్షకుడి అయినటువంటి ఆ సైనికుడిని పట్టుకొని మాట్లాడినప్పుడు చాలామంది పిలిచి చెప్పుతో కొట్టించుకున్నాడు తమ్లైన్, పిలిచి మాటలు అనిపించుకున్నాడు హెడ్లైన్స్, ఇలా కరుణాకర్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన కరుణాకర్ మన హైందవ ధర్మ రక్షణ కోసం తను చేసే యుద్ధంలో ఒక్కటి గమనించాలని కోరుకుంటున్నా. మనకి శత్రువులు వేరే లేరు, ఎక్కడో లేరు, మనలో మనమే కొట్టుకు చేస్తున్నాం. అదే కదా వచ్చింది. తెల్లవారి లేస్తే మనల్ని మనమే తిట్టుకుంటున్నాం, మనతో మనమే కొట్టుకుంటున్నాం, మన మీద మనమే వీడియోలు పెట్టుకుంటున్నాం, మనల్ని మనమే దిగదార్చుకుంటున్నాం. దీనికి అడ్డుకట్ట వేయడానికి హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విధానాన్ని పెళ్ళుబికేలా చేస్తూ మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఇది మనం గమనించాలి. ఇప్పుడు రాఘవ శర్మ చిల్లర నా కొడుకు, దొంగముండా కొడుకు, ఆ కొడుకు, ఈ కొడుకు ఎన్నన్నా కూడా ఒక అమ్మకి కొడుకునేగా, కాకుండా అయితే పోనుగా. కాబట్టి నన్ను తిట్టడం వల్ల నీకు ఆనందం కలిగింది, ఓకే రైట్. ఆనాడు అమారా ప్రసాద్ నాకు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ మొత్తం పెట్టకుండా సగమే పెట్టాడు గురువుగారు అంటే, అమారా ప్రసాద్ నన్ను తిట్టింది ఎక్కడ? అమారా ప్రసాద్ వీడికి రాడ్డు దించాడు, వీడి కింద పుల్ల పెట్టాడు, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ. మరి అందులో ఇంటర్వ్యూ ఇవ్వనన్నారు, ఇంకా ముందు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోర్ దాన్ 350 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. ఇక్కడ మనుషుల మధ్య గొడవలు పెట్టే విధానం పెరుగుతోంది. అందులో హైందవ సాంప్రదాయంలో హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు, బయట వాళ్ళు కాదు. మొన్ననే ఒక పెద్ద ఆయన చెప్పాడు, హిందువులకు ప్రధాన శత్రువులు క్రిస్టియన్స్ ముస్లింలు కాదు, ఎవరు కాదు, హిందువులే వాళ్ళే. పోనీ ఈ హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ 7-8 మంది ఎందుకు అంత అల్లరవుతున్నారు? 7-8 మంది ఎందుకు అందరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఏమిటి దీనివల్ల ఒరిగేది? ఎందుకు ఇంకొక మతం గురించి మాట్లాడి, ఇంకో కులం గురించి మాట్లాడి మనం ఎందుకు దిగజార్చుకోవాలి? దేనికి దిగజార్చుకోవాలి? ఇతర కులాలని, ఇతర మతాలని నీకు గౌరవించడం ఇష్టం లేదు, అభిమానించడం ఇష్టం లేదు, పక్కకి రా. ఎందుకు మాట్లాడడం? కరెక్ట్. దేనికి మాట్లాడడం? అన్ని కులాల, అన్ని మతాల వారు కూడా బ్రాహ్మణ్యాన్ని చాలా గొప్పగా చూస్తారు, గొప్పగా చూస్తారు. అవునా? అర్చకత్వాన్ని చాలా గొప్పగా చూస్తారు. కానీ మరి ఇదే బ్రాహ్మణ విధానంలో బ్రతికే వాళ్ళు, హిందువుల్లో మేము ప్రథములం అని చెప్పుకునేవాళ్ళు, ఒక్కరోజు పనమ్మాయి రాకపోతే ఫోన్లు చేస్తారు. ఆ పనమ్మాయి ఇంకో మతానికి చెందింది అయి ఉంటుంది. ఒక్కరోజు మన మురుక్కాల శుభ్రం చేసేవాడు, డ్రైనేజ్ వాడు రాకపోతే చస్తారు. బొచ్చు పెరిగితే వాడు రాకపోతే చస్తారు. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది అంటారు, అది పాడైపోతే ఎవరు ఉతుకుతారు? అన్ని కులాల, అన్ని మతాల వాళ్ళు మనల్ని గౌరవంగా, గొప్పగా భావిస్తున్నప్పుడు వాళ్ళు లేకుండా మన ఇంటి ముందున్న పార్థివ దేహం కూడా బయటికి వెళ్ళదు. ఇప్పుడు రాఘవ శర్మ వెళుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, ఓ భారీ యాక్సిడెంట్ అయింది, నాకే అయ్యింది, దారుణంగా ఉంది నా పరిస్థితి. ఆ జామకాయలు అమ్ముకునేవాడో, అరటిపళ్ళు అమ్ముకునేవాడో, ఆటో వాడో, వెళ్ళే కారులో వాడో, ఇంకొకడో ఉంటారు. వీళ్ళంతా అరే ఆయన ఎవరో పాపం యాక్సిడెంట్ అయింది, దెబ్బ తగిలిందని పరుగున వచ్చి నన్ను కాపాడాలని చూస్తారు. అవునా? అందరూ దుర్మార్గులు అయితే ఉండరుగా, అందరూ వెధవలైతే ఉండరుగా. పరుగున ఆగండ్రా, మీరు బ్రాహ్మలైతే, మీరు మా ఆచారాన్ని పాటించే వాళ్ళైతేనే వచ్చి నన్ను కాపాడండి అంటానా? ఓరి మీ అమ్మ గడుపుగా తొందరగా వచ్చి నన్ను హాస్పిటల్కి చేర్చండ్రా, నా పెళ్ళాం బిడ్డలు అన్యాయం అవుతారా అంట. అక్కడ లేని కుల మతాల ఆలోచన ఇప్పుడెందుకు? నువ్వు గొర్రె, మీ అమ్మ కడుపులు మాడ, వాళ్ళని గొర్రె అని నిజంగా చెప్తున్నాను కదా. ప్రహ్లాదుడి కన్నా హిరణ్యకశిపుడు ఎక్కువ తలుచుకున్నాడు. అలాగే నువ్వు గొర్రె అని మాట్లాడుతున్నావే, మరి ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎం భార్య మన సోదరీమణి క్రిస్టియానిటీలో ఉంది, నువ్వు వెళ్ళి అంటావా? అక్కడ అనగలవా? ఇది మన గౌరవనీయ రాధా మనోహర్ దాస్ అనగలవా? నీ వల్ల అవుతుందా? నీ గుడ్డలు కూడా బయటికి రావు, బాడీ సంగతి దేవుడికి ఎరుక.
నువ్వు చంద్రబాబు నాయుడు గారు శాంతాక్లో డ్రెస్ వేసుకొని బైబిల్ పుస్తకం తెరిచి వాక్యాలు బయట ప్రపంచానికి చెప్పారు. అనగలవా? నీ వల్ల అవుతుందా? రేవంత్ రెడ్డి గారు క్రిస్టియన్స్ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి మతాన్మాదుల మీద నేను తప్పకుండా చర్య తీసుకుంటానని చెప్పారు. అనగలవా? ఏమీ అనలేని, ఏమీ చెయ్యలేని కాముగా ఉన్నారని వాళ్ళ మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ ఇవాళ నువ్వు తింటోంది నీ యూట్యూబ్ ఛానల్ అయినా ఇంకొకళ్ళైనా నీకు డబ్బులు ఇస్తోంది నువ్వు వాళ్ళని తిట్టడం వల్ల నీకు వచ్చే డబ్బులతో కడుపు నింపుకుంటున్నావు. అంటే నిన్ను ఎవరు పోషిస్తున్నారు? ఎందుకు? నరేంద్ర మోడీ గారు చర్చిలోకి వెళ్ళి వారి మాలని పట్టుకొని, వారి తీర్థాన్ని తీసుకొని, బైబిల్ని పట్టుకొని అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ఆ పోపుల్ని పాస్టర్లని గౌరవించి వచ్చారు. అనగలవా నువ్వు ఆయన్ని? ఎందుకు? ఒరిని అమ్మ గడువు గాల గొర్రెలు ఆ గొర్రెలు ఆ మేకలు తినుకొని పెద్ద కంచాలు పెట్టుకొని హిందువులే తింటున్నారు. మరి సమాధానం ఉందా? కాదని చెప్పగలరా ఎవరన్నా? ఎవరు? ఒప్పుకుంటా వాళ్ళు తప్పు చేశారు కొంతమంది, ఓకే. నీకెందుకు? ఎందుకు ఇంకొక మతాన్ని ఇంకొక కులాన్ని కించపరచాల్సిన అవసరం నీకేమొచ్చింది? రేపు కనుక వీళ్ళ కర్మ కాలి అక్కడ జగన్ గనక అధికారంలోకి వస్తే, ఇవాళ వాడెవడో అన్వేషణ అభిలాష వంశీ సినిమాలాగా వాడెవడో ఉన్నాడు అవుట్ ఆఫ్ కంట్రీలో, మొత్తం అందరూ పోతారు ఇక్కడి నుంచి. ఖచ్చితంగా చెప్తున్నా. ఏమిటి అంటే నీకు కుదిరితే గౌరవించు, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఈ చిన్న విషయం తెలీదా? కరుణాకర్ని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక కరుణాకర్ని కాదు, కరుణాకర్ కావచ్చు, అమరా ప్రసాద్ కావచ్చు, రాధా మనోహర్ దాస్లో మంచి హ్యూమరస్ ఇది ఉంది. చక్కటి పాటలు పాడతాడు, మంచి పద్యాలు చెప్తాడు, చక్కటి జోకులు, మంచి ప్రాస, అనన్యమైన జ్ఞానం ఉంది. కానీ ఏం లాభం? అందరూ తిట్టిపోస్తున్నారు. నువ్వు ఏమీ చెయ్యలేని వాళ్ళని అంటం కాదు, ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని నువ్వు అనగలవా? వెంటనే నువ్వన్న శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తావు. అనలేని వాళ్ళని అంటం కాదు, ఎటువంటి స్థాయిలో ఉన్నా నేను అనగలిగే ధైర్యవంతుణ్ణి అని నువ్వు నిరూపించుకో, సంతోషిస్తా. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ 7 మంది మాత్రమే హిందువుల, కోటాను కోట్లు ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లా? నువ్వు ఒక సభ పెడతావు, ఆ సభకు వస్తారు, భోజనం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, బస్సు ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఎంతమంది నీతో కలిసి యుద్ధం చేస్తున్నారు? నన్ను తిట్టు, నో ప్రాబ్లం. నన్ను అసభ్యకరమైన పదజాలం మాట్లాడు, నో ప్రాబ్లం. కానీ నా మాట తప్ప, అబద్ధమా? ఏ రకంగా చూసినా నా మాట అబద్ధమని నిరూపించ, నిఘంటువులు తీసి చెప్పండి నాకు. ఆశ్రమవాసం అంటే ఏమిటి? సన్యసత్వం అంటే ఏమిటి? కానీ ఎలా ఉంటున్నారు? అదేగా నేను అడిగింది. నేనేమన్నా తప్పడిగానా? అంటే నాకు తెలిసి ఆశ్రమవాసం సన్యాసత్వం అంటే ఏమిటో జగద్గురు ఆదిశంకరాచార్య గారి చరిత్ర చదివాను కాబట్టి అలా అనుకున్నా. ఫార్చునర్లు, బిఎండబ్ల్యూలు, ఆడీలు వాడతారని నేను అందులో లేదు. పాముకోళ్ళు కూడా లేకుండా ఆసేతు హిమాచలం కాలినడకన ఆధ్యాత్మిక సౌరభాలు వెళ్ళి విరిసినటువంటి మహానుభావుడు ఆయన గురువు. ఇప్పుడు అది పోయింది, సాయిబాబా మీద తీసుకొచ్చారు. నువ్వు సాయిబాబాని కించపరిచావు. గుళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా? వెళ్ళడం మానేశారా? యుద్ధాలు ప్రకటిస్తున్నారు. నా కోరిక ఏంటంటే మనలో మనమే ఎందుకు ఇలా కొట్లాడుకోవటం, మనలో మనమే ఎందుకు ఇలా మాట్లాడుకోవటం, మనలో మనమే ఎందుకు ఈ యుద్ధాలు? బయట వాళ్ళ దగ్గర మనం చులకనవ్వట్లేదా? అరే ముందు వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తారా అని బయట అనుకోవట్లేదా? అవునా? రేపు వినాయక చవితి వస్తే అన్ని మతాల వాళ్ళు అన్నదానంలో పాల్గొంటారు, ఊరేగింపులో పాల్గొంటారు, తీన్మార్లో పాల్గొంటారు, డప్పు యాత్రలో పాల్గొంటారు. అప్పుడు నువ్వు ఆపగలవా? లేదు. సరే తిట్టండి, వీడు సెక్యులర్ కుక్క, చిల్లర నా కొడుకు అలా అనటం వల్ల మీరు ఆనందం కలిగితే రోజు ఒక 21 సార్లు ఆ నామాన్ని జపించండి. రాఘవ శర్మ దొంగ ముండా కొడుకు చక్కగా జపించండి, ఏమవుతుంది? ఏం కాదు. పిల్లి శాపాల కుట్టి తెగుద్దా? అవి ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాత, ఇవన్నీ ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో ఇవి నాకు అనవసరం. కానీ నువ్వు అలా అనటం వల్ల నీకు ఆనందం కలుగుతుంది అంటే రోజు చెయ్యి, రోజు తిట్టు నన్ను, నాకేం ప్రాబ్లం లేదు. వీడికి చెవు నెత్తురు లేదు, రక్తం ఉంది, నాలో రక్తం ఉంది, మంచి హిమోగ్లోబిన్తో మంచి నెత్తురుంది. చీము ఎవడికి పడుతుంది? కేవలం ఎదుటివాడి నాశనం కోరుకుంటూ ఎదుటివాడిని కించపరుస్తూ బ్రతుకుతారే వాళ్ళు తీసుకుపోతారు మంచంలో చీవు నెత్తురు కలిపి. ఇది గ్రహించాలి.
మనం ఏదైతే ఇప్పుడు హరిహరులు లేకుండా ఆ అవతారం ఉందా? లేదు కదా. లేదు కదా. అటువంటప్పుడు పరమశివుణ్ణి మాట్లాడడానికి నోరెలా వచ్చింది? అవునులే, వినాయకుడినే బొద్దింక పాకితే ఆ బొద్దింకనే తొలగించలేని వాడు నన్నేం కాపాడతాడు అని చెప్పి ఆ వినాయకుడినే తప్పుపట్టి మాట్లాడినటువంటి మనుషులు మరి పరమశివుణ్ణి మాట్లాడారంటే ఆశ్చర్యం ఎందుకు? కానీ మనం తెలియపరిచిన విషయాన్ని మన తర్వాత అనేకులు చూసి స్పందించారు. అవును. అనేక మంది చాలా నిక్కచ్చిగా మాట్లాడారన్నారు. ఇక్కడ నిక్కచ్చిగా మాట్లాడానా, ఖచ్చితంగా మాట్లాడానా కాదు, నిజం మాట్లాడతా. తుమ్మితే పోయే తుపుక్కుమనే ప్రాణం గురించి ఎవడయ్యా ఆశపడేది? కాదండి, కరుణాకర్ సుగుణ గారు శివశక్తి అని ఒక పెద్ద సంస్థ నడిపిస్తారు. అవును. అందరికీ చిరపతి. అంటే ఇట్లా తిట్టడం అనే దాన్ని ఉక్రోషం అనాలా, ఆక్రోషం అనాలా? నువ్వు అలా అనుకోవద్దు. తను ఇష్టపడే చిన్నజీరి మీద ప్రేమ అనుకో. మన మీద కోపము, మన మీద ఆవేశము, మన మీద ఆక్రోశము, మన మీద శత్రుత్వము అని ఆలోచిస్తే తను మనకి శత్రువు అవుతాడు. అలా అనుకోవద్దు. కరుణాకర్కి చిన్నజీయర్ గారంటే ప్రాణం. ఎంత ప్రేమ, ఎంత ప్రాణం! అబ్బా, బంగారం లాంటి మనిషి కదూ కరుణాకర్ అని అనుకో. ఏ రకమైన శత్రుత్వ భావం ఉండదు. ఇప్పుడు తన విధానంలో తను ముందుకెళ్తున్నాడు, నా విధానంలో నేను ముందు. మేమిద్దరం శత్రువులం కాదు, కానీ మా మధ్యన శత్రుత్వ భావం. ఇప్పుడు కరుణాకరే ఎందుకు అనాలి? అన్నా నువ్వు అనన్నా, నువ్వు తిట్టన్నా రాఘవ శర్మని, నువ్వు మైకు ముందు తిట్టన్నా అని చెప్పారేమో, తిట్టాడేమో. తన తప్పే ఉంది, తన తప్పే ఉంది నాన్న. ఇప్పుడు నేను నిన్ను తిడితే నన్ను తిట్టడానికి 10 నోళ్ళు ఉంటాయి కదా. అంటే మనం తిట్టలేమా? బర్రె అని మనం తిట్టలేమా? అది ఏ సంస్కారమా? అంటే ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ నడుపుతూ సనాతన ధర్మానికి రక్షకులు అని చెప్పుకునే వాళ్ళే ఇంత దిగజాడు ఏంటంటే వీళ్ళు అమ్మవారి టెంపుల్ కూలిస్తే రాలా, అమ్మవారి గుళ్ళో అపప్రదమైన చర్యలు చేస్తే రాలా, అమ్మవారి గుడిని రోడ్డు మీద నుంచి తొలగించాలని క్రేన్లు తీసుకొచ్చినప్పుడు రాలా. ఎక్కడున్నారు అప్పుడు వీళ్ళంతా? ఎక్కడున్నారు? మల్కాజ్గిరిలో కానీ, బంజారా హిల్స్లో కానీ, సికింద్రాబాద్లో కానీ జరిగినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు? రాఘవ శర్మని తిట్టడానికి మీరు కష్టపడమాకండి. రాఘవ శర్మ నారసింహుణ్ణి పట్టుకొని బతుకుతాడు, నరసింహుడి పాదాల దగ్గర బ్రతుకుతాడు, సీతమ్మ ఆశీర్వచనంతో బ్రతుకుతాడు. నేను వెళ్ళిపోయే క్షణం వస్తే ఎవరు అడ్డం పడ్డా ఆగదు, ప్రాణం వెళ్ళిపోతుంది. నేను బతికుండాలని రాసి పెడితే మీరు 36 పోట్లు పొడిచినా 3 పువ్వులు 6 కాయల్లా బయటకు వస్తా. ఇది వాస్తవం. కాబట్టి నా ప్రాధ ఏంటంటే బయట వాళ్ళకి చులకనైపోతున్నావు, ఇతర మతాలు చులకనైపోతున్నావు. కరెక్ట్. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయి, హిందువుల్లో వాళ్ళకి వాళ్ళే కొట్టుకు చచ్చే వీడియోలు 100 ఉంటాయి. సార్, హిందూ ధర్మమే ప్రమాదంలో పడింది అంటే ఖచ్చితంగా దాంట్లో ఈ శైవం ఏంటి, వైష్ణవం ఏంటి, గొడవలు ఏంటి? అసలు ఇది నాకు అర్థం కాదు. ఏంటంటే హరిహరుల యొక్క విధానం ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే, అద్వైతం. వాళ్ళని విడదీసి మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది. మేము ఒకటే నిరూపించారు అయ్యప్ప స్వామి జన్మతో. అయ్యప్ప స్వామి అవతారం అనేది హరిహరుల నుంచి వచ్చింది కాబట్టి మేము వేరు కాదు, మేము ఒకటే అని చూపించిన తర్వాత కూడా ఇలా వేరు చేసి మాట్లాడుతున్నారు. చూడు, ఇది స్వార్థం కాకపోతే ఏంటా అని అనుకుంటా. ఇప్పుడు అద్వైతం, విశిష్ట అద్వైతం రెండు ఒకటే కదండి. ఇక్కడ పంచభూతాల నుంచి వచ్చినటువంటి పరమాత్ముని యొక్క రూపాన్ని గ్రహించుకోలేకపోతే ఎందుకు ఏడవనా? దేనికి ఇవన్నీ ఎందుకు? ఒరిమి దుంపలేగా మనం హిందువులోని ఓ కట్టుకు చచ్చిపోతున్నాం. ఇప్పుడు మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అంటారు. మనం పూజించే ఏ అవతారం అన్న బ్రాహ్మణ్యంలో ఉందా? లేదు. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరు? మనలో మనకే ఎందుకు ఈ గొడవలు? మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒకటే, మనలో మనమే అనుకొని, మనమే తిట్టుకొని, మనల్ని మనమే కించపరుచుకొని, మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు మన మొహాన ఉమ్మేయకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది. చివరిగా మాట ఏంటంటే, ఈయన శివశక్తి అనే సంస్థ నడిపిస్తాడు, శైవాన్నే ప్రోత్సహిస్తాడు, శైవం కోసమే పనిచేస్తాడు. మనం శైవాన్ని కాపాడదామని మాట్లాడితే మనల్ని తిట్టిపోసాడు. నాకు ఆనందం వేసింది, శివుడి కన్నా కూడా చిన్నజీయర్ గారికి ప్రథమ తాంబూలం ఇచ్చినందుకు. అదే కదా. ఎస్, శివుణ్ణి కూడా ఇప్పుడు నేను పెట్టను, నారసింహ ఇది 2nd ప్లేస్, మా అమ్మదే 1st ప్లేస్ అంట. అట్లాగే కరుణాకర్ కూడా తప్పేం చేయలా.
శివ నీది సెకండ్ ప్లేస్, చిరంజీవి గారిదే ఫస్ట్ ప్లేస్. తప్పే ఉంది? తన ప్రేమ, వాత్సల్యం, అభిమానం, ఆలంబన అంతా ఆ చిరంజీవి గారి పాదాల దగ్గరే తన శిరస్సు వంచాడు. నిజంగా ఎంత గొప్ప ఏకలవ్య శిష్యుడు. వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. కరుణాకర్ని దయచేసి ఎవరు తప్పు పట్టకూడదు. నా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇట్లా అన్నాడు, మీరు ఏం మాట్లాడతారు? ఒరే నాకు కరుణాకర్కి 190 గొడవలు ఉంటాయి, మీకెందుకురా నోరు మూసుకొని మీ పని చూసుకోండి అన్న. నేను ద్వేషించను. నన్ను తిట్టారనుకో, ఇంట్లో అన్నదమ్ములు గొడవలు వచ్చాయి, అన్నని తమ్ముడు తిట్టాడు, ఏమవుతుంది? తర్వాత అన్నయ్య అంటూ పలకరిస్తాడు, అంతేగా. కాబట్టి నువ్వు నేను కూడా మన ధర్మాన్ని నిర్వర్తించాం, ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందరికీ నచ్చాలని రూల్ లేదు, అందరూ శభాష్ అని చెప్పాలని రూల్ లేదు. 100 కామెంట్స్లో 10 బూతులు ఉంటాయి, 10 తిట్లు ఉంటాయి, 10 వివరణాత్మక విమర్శలు ఉంటాయి, మిగతా 60 బాగుంటాయిగా. ఈ 60 చూసుకో చాలు. అంతే. ఏది తలుచుకుంటే మనసుకి ఆనందం కలుగుతుందో అది తలుచుకుంటే మనుగడ ముందుకెళ్తుంది. ఏది తలుచుకుంటే మనం అధఃపాతాళానికి వెళతామో అది మన జీవితాన్ని అక్కడితో ఆపేస్తుంది. కాబట్టి నాన్న, నువ్వు తలుచుకునే ప్రతి ఒక్కటి నలుగురికి ఉపయోగపడే విధంగా నీ జీవితం ఉండాలని నా తల్లి చెప్పింది. నేను అలానే బ్రతుకుతాను. సూపర్ గురుజీ, హ్యాట్స్ ఆఫ్. సో కరుణాకర్ సుగుణ మిత్రమా, అర్థం చేసుకోండి. బూతులు మాట్లాడడం అందరికీ వచ్చు. మీరు అట్లా మాట్లాడి మరి దాని ద్వారా మీరు వ్యూస్ సంపాదించాలనుకుంటున్నారా? అది ఎవరికి నచ్చే ప్రక్రియ కాదని అనుకుంటున్నా. అందుకే మేము మిమ్మల్ని ఏమనట్లేదు, బట్ విషయం మీకు తెలియాలని చెప్తున్నాం. ఇది థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.